నిన్న కాకినాడ జిల్లాకు వెళ్లిన ఆయన ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఇక ఈవేళ పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. పవన్ రేపు జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొంటారు. జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన కొనసాగుతోంది. నిన్న కాకినాడ జిల్లాకు వెళ్లిన ఆయన ప్రజా సమస్యల పరిశీలనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొనున్నారు. ఇక ఈవేళ పిఠాపురంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో డిప్యూటీ సీఎం పాల్గొని స్థానిక ప్రజలతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల సమస్యలను నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. పవన్ రేపు జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. శాంతి భద్రతలు, పండుగ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసు వ్యవస్థ పనితీరుపై సమీక్షించనున్నారు. అదే రోజు రంగరాయ మెడికల్ కాలేజీలో పలు కీలక శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొంటారు. జిల్లా అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో కలిసి చర్చించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. వివరాలేంటి? జ్యోతి, రాష్ట్రంలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గెలుపుతోటి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ఆయన పిఠాపురం పిఠికాపురి సంక్రాంతి మహోత్సవాల్లో భాగంగా పాల్గొనేందుకు ప్రారంభించడానికి కూడా ఇప్పటికే ఆయన పిఠాపురం చేరుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయనున్నటువంటి పవన్ కళ్యాణ్ 10వ తేదీన అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పర్యటన 3 రోజుల పాటు గురువారం రాత్రి పిఠాపురానికి చేరుకున్నటువంటి ఆయన శుక్రవారం అంటే ఈ రోజు ఉదయం పిఠాపురం పిఠికాపురం సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహిస్తున్నటువంటి ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకి ఆర్ఆర్బి హెచ్ఆర్ కళాశాల మైదానంలో చేరుకుని సంక్రాంతి సంబరాలను ఆయన ప్రారంభిస్తారు. ఉదయం 11:30 నిమిషాలకి నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ఆయన శంకుస్థాపనలు ప్రారంభం చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల స్టాళ్లను ఆయన
కలిగిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ఇందిరా నగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ నగర్ లను ఆయన సందర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలో ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు. అక్కడ నుంచి ఉదయం 10:30 కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపైన అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడలోని రంగరాయం మెడికల్ కళాశాల చేరుకుని అభివృద్ధి కార్యక్రమాలకైతే ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి మహోత్సవాలను పిఠాపురం వేదికగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబరాలు ఏవైతున్నాయో వాటిలో ఆద్యంతం తెలుగుతనం ఉట్టిపడేలా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారని కూడా మనకు సమాచారం. మొదటి రోజు సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేటటువంటి హరిదాసుల కీర్తనలు, గంగిరెద్ది ఆటలు, జానపదాలు, వీర నాట్యాలు, ఉరుములో నృత్యాలు, తప్పెట గుళ్ళు, గరువ నృత్యాలు, అంబాడ నృత్యాలు, దప్పులు, గిరిజన సాంప్రదాయ నృత్యరీతి అయినటువంటి దింస, అలాగే కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు, కోలాటాలు ఏర్పాటు చేశారు. రెండో రోజు జనవరి 10వ తేదీన మొదటి ప్రదర్శనతో పాటు కేరళ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు కూడా ఉంటాయని, చివరి రోజు గ్రామీణ జానపద పాటలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు కూడా ఈ కార్యక్రమాల్లో పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా పలు సమస్యల పైన కూడా, అంటే అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తదనంతరం ఏవైతే ఇంకా ఆయన దృష్టికి రావాల్సినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పైన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోటి ఆయన చర్చించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పిఠాపురాన్ని రాష్ట్రంలోనే అత్యంత సుందరీకరణమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, అన్ని వసతులు కలిగిన నియోజకవర్గంగా పిఠాపురాన్ని చేయాలని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సంకల్పించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల్లో దానికి సంబంధించి కూడా ఇంకా ఏవైతే ఆయన దృష్టిలో వస్తాయో వీలైనంత వరకు కూడా వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. జ్యోతి.